అలా లక్షలాది మందిని అరెస్ట్ చేసేస్తారా? తప్పు. అది విమర్శించడం హక్కు, ప్రశ్నించడం బాధ్యత. ఈ రెండు తప్పు లేదు. ప్రశ్నలో దుర్భాష ఉండకూడదు, దూషణ ఉండకూడదు. విమర్శించడంలో దుర్భాష ఉండకూడదు, దూషణ ఉండకూడదు. అది చేసినప్పుడు తప్పు. ఈవెన్ దానికైనా సరే 7 ఏళ్ల జైలు శిక్ష అయితే పడదు, దుర్భాష దూషణ వ్యక్తిని. కానీ ఇక్కడ ఇతను చేసింది దైవ దూషణ. రాముడి గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఎవరో పెట్టారు నేను వీడియో చేసినప్పుడు. మీరు ఇంకా నేను ఏమన్నా అంటే దాన్ని సన్నాసులో కాదు, అతను అన్న పదం నాకు అర్థమైంది. సన్నా డాష్ దారుణమైన కూత, అది మాట్లాడే కూడదన్న సంస్కారంతో నేను దాన్ని వేరే చిన్న ముక్కగా కట్ చేశాను. అదే తప్పు అంటున్నాం. ఇంకా పెద్ద ముక్క మాట్లాడినప్పుడు వాడు ఇంక అంతకంటే నీచుడు ఇంకెవడు ఉంటాడు? దైవ దూషణ అనే దాంట్లో ఇప్పుడు నువ్వు నాస్తికుడివి, నేనేమంటానంటే నాస్తికుల్ని కూడా నేను చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాస్తికులు వాళ్ళు ఏంటి, మన దగ్గర ప్రసాదం కూడా తింటారు, దాన్ని మనకు మళ్ళీ కళ్ళొద్దుకు వాళ్ళకి అద్దుకుని తినరు, మామూలుగా తింటారు. తప్పేం లేదు. అది దాంట్లో కాళ్ళ కింద పడేస్తే తప్పు, కానీ తింటే తప్పే ఉంది. అలాగే నేను దేవుణ్ణి నమ్మను అంటే నమ్మొద్దు, అది నాస్తికత్వం, హేతువాదం అనేటటువంటి మన పురాణాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు రాముడిని సీతమ్మని వదిలేసిన రాముడు అని మాట్లాడినటువంటి చాకలి రాముడి భక్తుడా? కాదు కదా, అతను నాస్తికుడు కాబట్టినే కదా రాముడిని అట్లా అనగలిగాడు. కాబట్టి దాన్ని కూడా అంగీకరించిన రాముడు అక్కడికి అగ్ని ప్రవేశానికి ఏర్పాటు చేశాడంటే రాజు ఎలా ఉండాలో నేర్పాడు తప్ప